మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నారో వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా సాక్షి సమూహంలో మనల్ని నిలవనివ్వకుండా ఆ విశ్వాస వీరుల జాబితాలో మనల్ని నిలబడనీయకుండా ఈ భూలోకంలో బ్రతికున్నప్పుడు మనల్ని దేవునికి భక్తికి దూరం చేయాలని చూస్తున్నటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కానీ ప్రతి భారాలు కానీ దేవుని మార్గాల్లో నుంచి నేను దూరం చేయాలని చూస్తున్న ప్రతి పాపమును కానీ విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, మన పితరులు మనల్ని ఆవరించి ఉన్నారు మేఘం వలె. గొప్ప గొప్ప విశ్వాస వీరులు బైబిల్ గ్రంథంలో కన్నుమూసి ఈరోజు మనకు మాదిరిగా ఉన్నారు. ఈ 21వ శతాబ్దంలో మనకు ఎందరో మాదిరికరమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని ఆత్మీయంగా ముగించిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళ జీవితంలో ఏ మలినం లేకుండా మంచి సాక్ష్యంతో జీవితం ముగించారు. ముగించడమే కాదు, అనేకులకు ఈరోజు మాదిరికరంగా నిలబడి ఉన్నారు బైబిల్లో. ఈరోజు వాళ్ళందరూ మన చుట్టూ మేఘం వలె ఆవరించి ఉన్నారు. వాళ్ళని మనం తలంచుకొని, వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకొని, మనము కూడా ప్రతి భారాల్లో చిక్కుపోకుండా, సులభంగా చిక్కులు పెట్టే పాపాల్లో చిక్కుకుపోకుండా వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడునైనా మన ప్రభు అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం. ఈరోజు మనం పరుగు పందెలు పరిగిస్తున్నాం. లోకంలో మనం పరిగిస్తున్న పరుగు పందెం భక్తి జీవితం, ఆత్మీయ యాత్ర. ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తి ఒక రోజున మన పరుగు ముగించి మనము కూడా మన పితరుల వలె సాక్షి సమూహంలో చేరిపోవుదుము గాక. మనము కూడా మన పితరుల జాబితాలో మనము కూడా ఆ సాక్షుల సమూహంలో విశ్వాస వీరుల జాబితాలో మనం కూడా చేరిపోవాలి. బిడ్డరా, ఏం చెప్పాలనుకుంటున్నావు పాస్టర్ గారు అంటే, మన మూల పితరులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు తమ జీవితాన్ని సంతోషంగా, ఆశీర్వాదకరంగా, నమ్మకంగా, యథార్థంగా మరణము వరకు ఎలాగైతే ప్రభు సన్నిధిలో నమ్మకంగా బ్రతికి మరణించి మంచి సాక్ష్యం కలిగి చనిపోయారో, నువ్వు కానీ నేను కానీ మనమందరం కూడా లోకం వైపు సులభంగా చిక్కులు పెట్టే పాపాల్లో చిక్కుకుపోయి మన దర్శనాన్ని కోల్పోయి ఇబ్బంది పడకుండా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తి ఒక రోజున కన్నుమూసి మనము కూడా ఈ తరానికి మాదిరికరమైన విశ్వాస వీరులుగా మన జీవితాలు ముగించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా. జానుపాలన్న బ్రతికేటప్పుడు సంఘంలో ఉన్న కొంతమందికి మాదిరిగా బ్రతకాలి. డేవిడ్ సంఘంలో ఉన్న కొంతమందికి మాదిరిగా బ్రతకాలి. బ్రతికున్నప్పుడు మాదిరిగా ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా సాక్షి సమూహంలో చేరాలి, విశ్వాస వీరుల జాబితాలో చేరాలి. విశ్వాస వీరుల జాబితా అంటే ఎవరినైనా, ఎవరయ్యా అంటే 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం చూడండి, అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా రాయబడింది. అక్కడ ఎన్నో వచనం, మొట్టమొదటికి 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు, ఫస్ట్ విశ్వాస వీరుడు హేబేలు. రెండో విశ్వాస వీరుడు 5వ వచనం హనోకు. 3 7వ వచనం నోవాహు. 8 అబ్రహాము. 8వ వచనం. 4 వచ్చారు ఇక్కడికి, హేబేలు, హనోకు, నోవాహు,
అబ్రహాం. తర్వాత శారా, 11వ వచనంలో శారా. ఆ తర్వాత 17వ వచనం దాకా అక్కడే కదా. 20వ వచనం చూడండి, ఇస్సాకు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, తర్వాత 21వ వచనం యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి రాశారు ఇక్కడ. 22వ వచనం యోసేపు. వీళ్ళందరూ విశ్వాస వీరులే. 23వ వచనంలో మోషే విశ్వాస వీరుడు. తర్వాత 29వ వచనం చూడండి. 29వ వచనంలో యెహోషువ గురించి రాశారు. 31వ వచనంలో రాహాబు అనే స్త్రీ గురించి కూడా రాశారు. రాహాబు కూడా విశ్వాస వీరురాలు. తర్వాత 32వ వచనంలో కూడా అనేక మంది విశ్వాస వీరుల జాబితా. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇలా ఎందరో ప్రవక్తల గురించి వివరించిన సమయం చాలదని చెప్పారు అక్కడ. 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళంతా విశ్వాస వీరులు. హేబేల్ దగ్గర నుంచి ప్రారంభించబడి సమూయేలు దాకా చెప్పబడింది. ఇంకా ఎందరో ఉన్నారు, సమయం లేదని చెప్పి ముగిచ్చేశారు అక్కడ. ఈరోజు మనం చచ్చిపోయే లోపల, మనం మరణించే వరకు మనము కూడా నమ్మకస్తులమై దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రభు సహాయంతో నిలబడి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ఓపికతో పరుగు పందులు పరిగెత్తితే ఈ విశ్వాస వీరుల జాబితాలో నీ పేరు నా పేరు కూడా రాయబడతాది దేవుని నామంలో. ఆమేన్ చెప్పండి గట్టిగా. బైబిల్లో రాయకపోయినా జీవ గ్రంథమందు రాయబడతాయి మన పేర్లు. సాక్షి సమూహంలో నువ్వు నేను చేరిపోతాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ మేఘం వల్ల ఆవరించుంటే మీరు సులభంగా చిక్కులు పెట్టే పాపాలు చిక్కుపోవద్దు, భారాల్లో చిక్కుపోవద్దు. వాటిని విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ పరుగు పందెలో ఓపిక పరిగెత్తండి. మీ ఎదుట మీకు ముందటి దినాలలో, ముందటి సంవత్సరాల్లో, మీకు ముందు కాలంలో మంచి విశ్వాస జీవితం జీవించి పరిశుద్ధంగా బ్రతుకులు ముగించిన మీ పితరులను జ్ఞాపకం చేసుకొని వారి వలె వారి త్రోవల్లో మీరు కూడా విశ్వాసములో నడవండి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఆ రోజుల్లో ఫోన్లు కానీ ఉంటే అబ్రహాం గారు ఎడ చేసేవారు. ఆ రోజుల్లో భక్తి చేయటం కాదు, ఈ రోజుల్లో భక్తి చేయటం చాలా కష్టం. ఆ రోజు నిలబడటం కాదు జానపదాన, ఈ రోజుల్లో నిలబడటం చాలా కష్టం. ఎంత కష్టమైనా నిలబడి తీరాలి. యేసు వైపు చూస్తూ భక్తి చేయాలి. మనము కూడా విశ్వాస వీరుల జాబితాలో పేరు సంపాదించుకోవాలి. నీ పేరు నా పేరు మరణించిన తర్వాత మన పేర్లు విశ్వాస వీరుల జాబితాలో చెప్పుకోవాలి. సంఘాలు బతుకున్నప్పుడు ఇతరులకు మాదిరి, చనిపోయిన తర్వాత కూడా తరాలకు మాదిరి. అలా బ్రతకాలమ్మా మనం. అన్నా నువ్వు నేను అలా బ్రతకాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల గురించి చెప్పింది. 12వ అధ్యాయం ఏం చెప్తుందంటే మీరు కూడా ఆ గుంపులో చేరాలి, మీరు కూడా చోటు సంపాదించుకోవాలి. కాబట్టి లోకంలో వాటి వైపు సులభంగా చిక్కులు పెట్టే వాటిని చూసి చూడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకొని మీ బ్రతుకుని, మీ భక్తిని, మీ పరిశుద్ధతని యథార్థంగా మీరు ముగించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే మనము లేకుండా విశ్వాస వీరుల జాబితా పూర్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 11వ అధ్యాయము 39వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. మనము లేకుండా 39 వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కోసం మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. అంటే మనం లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణం కాదు.
ఆ విశ్వాస వీరుల జాబితాలో మనం కూడా చేరాలి. నీ పేరు నా పేరు రాయబడాలి. మనం లేకపోతే లిస్టు పూర్తి కాదు. అంటే దేవుని ఆశ ఏంది? ఈ విశ్వాస వీరుల జాబితాలో నీ పేరు నా పేరు ఉండాలా. నీ పేరు నా పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉండాలంటే భారాలలో సులభంగా చిక్కులు పెట్టే పాపాలలో చిక్కుకుపోకుండా యేసు వైపు చూస్తూ పరుగు పందిలో ఓపికగా పరిగెత్తాలి. ఎలాగో 40 సంవత్సరాలు అయిపోయింది దేవుడి మనకి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 అయిపోయింది ఇంచుమించు దాదాపుగా. ఇంకొక 20 సంవత్సరాలు గట్టిగా ఓపిక బట్టి దేవుని వైపు చూస్తూ ఇలాగే సాగిలిపోయామంటే నీ పేరు నా పేరు ఖచ్చితంగా విశ్వాస వీరుల జాబితాలో రాయబడి, మనము లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణం కాదు కాబట్టి నీవు నేను మనందరమీ ఈ విశ్వాస వీరుల జాబితాలో చేరిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకోవడం మన ధ్యేయం. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నాం అన్నాయి? ఆ వాక్యానికి అంశం పేరు ఏదని చెప్పి రాసుకుంటాం. వాక్యానికి అంశం పేరు చెప్పి రాసుకుంటాం. విశ్వాస వీరుల జాబితా అని పెట్టుకో. లేకపోతే విశ్వాస వీరుల జాబితాలో మన పేరు ఉండాలి. విశ్వాస వీరుల జాబితాలో మనం చేరాలి. అలా మనం ఈ లోకంలో బ్రతకాలి. అది వాక్యం. ఎందరో వీరుల పేర్లు రాయబడ్డాయి, విశ్వాస వీరుల పేర్లు రాయబడ్డాయి. నీ పేరు నా పేరు రేపో మాపో దేవుడు రాస్తాడు. మనము లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణం కాదు. మనకు ముందుగా చనిపోయిన దేవుని బిడ్డల పేర్లు రాయబడ్డాయి. ఇదిగో ఇప్పుడు బ్రతికి ముందున్న రోజుల్లో ఏదో ఒకనాడు మన జీవితాన్ని ముగించబోతున్నాం. మన పేర్లు కూడా ఆ జాబితాలో రాయబడాలి. నేనేమంటానంటే బతికినా నలుగురికి ఉపయోగపడాలా, చచ్చిపోయినా నలుగురికి ఉపయోగపడాలా, ఆ భక్తి మనం చెయ్యాలా. బ్రతికినప్పుడు నలుగురికి ఉపయోగపడాలి, చనిపోయినప్పుడు 10 మందికి ఉపయోగపడాలి. మన సాక్ష్యం మన సంఘాన్ని కదిలించాలి, మన గ్రామాన్ని కదిలించాలి. అలా మనం నడుం కట్టుకుంటే విశ్వాస వీరుల జాబితాలో నీ పేరు నా పేరు ఖచ్చితంగా రాయబడద్ది. ఇంత చదువుకున్న వాళ్ళందరూ సంపూర్ణులు కాదు మనం లేకుండా. మనం ఉంటేనే వాళ్ళకి సంపూర్ణత. ఇంకా సంతోషకుడు మాట చెప్పాలంటే ఇందాక మనం చదివిన వాళ్ళందరూ పాపం యేసుక్రీస్తు వారి కంటే ముందు పుట్టినోళ్ళు. యేసు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకు వాళ్ళు రాలేదు. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారికి స్నేహితులు, పెళ్లి కుమారుని స్నేహితులు. వీళ్ళంతా మనం ఎవరో తెలుసా? ఆయన సంతానం, యేసయ్య పిల్లలమి, లేదా వధువు సంఘం అని పిలువబడుతున్న వధువులో సంఘంలోని వారిమి. మన మీద ఆయన రక్త ప్రోక్షణ ఉంది. మనము వారికంటూ గొప్ప విశ్వాస వీరులుగా బతకొచ్చు. కాబట్టి దేవుని బిడ్డ ఒక 2 మాటలు గుర్తు చేసి ఆపేస్తాను. ఈరోజు పాయింట్ ఏంటంటే విశ్వాసముతో జీవించి, విశ్వాసముతో బతికి, విశ్వాసం చచ్చిపోవాలా. అంతే. ఓపిక పరిగెత్తాలి. భక్తిలో జారిపోకుండా, సాక్ష్యం దెబ్బతినకుండా, దేవుని దయ వల్ల కాపాడుకొని ఈ రోజు నీకు సంఘంలో ఏ సాక్ష్యం ఉందో, ఈ రోజు నీకు సంఘంలో ఎంత మంచి పేరు ఉందో, దీన్ని చాలా జాగ్రత్తగా దైవికమైన కృపతో కాపాడుకొని ఇదే స్థితిలో నువ్వు నేను కన్ను మూస్తే చచ్చిపోయినా 10 మందికి దీవెనకరంగా మార్చబడతాం, బ్రతుకున్నా ఒక 10 మందికి దీవెనకరంగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణం కాదు. మనం లేకుండా విశ్వాస వీరుల జాబితా పూర్తి కాదు. విశ్వాస వీరుల్లో చేరాలంటే పాస్టర్ గారు ఎంత పరిశుద్ధంగా ఉంటే చేరతాం? మామూలు పరిశుద్ధంగా బతకూడదు. మనము కళ్ళు జాగ్రత్త చేసుకోవాలి, పళ్ళు జాగ్రత్త చేసుకోవాలి, చెవులు జాగ్రత్త చేసుకోవాలి. ఇంక లిసి చెప్తారు. ఇంకా ఇదే పని. మనం నిలబడాలా, మనం చెప్పాలా, మనం భక్తి చేయాలా, మన రోషంగా ఉండాలి, నడుము కట్టుకోవాలి, కళ్ళు కట్టుకోవాలి అని చెప్తుంటారు. అందుకని అసలు నేనేం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు చెప్తున్నా. విశ్వాస వీరుల జాబితాలో నీ చోటు సంపాదించుకోవాలంటే కళ్ళు కట్టుకొని, పళ్ళు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని, చేతులు కట్టుకొని, అన్నీ కట్టుకొని కాదు. మన క్రియల వల్ల కాదు, కానీ యేసు నామమును బట్టి మన నీతిమంతులు అని చెప్పాం, నేర్చుకున్నాం. యేసయ్య శిలువ త్యాగం వల్ల మన నీతిమంతులు తప్ప మన క్రియలను బట్టి కాదు. అట్లాగని లోకంలో పడిపోమని కాదు. దేవుని దయను బట్టి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులు అయ్యాం. ఆయన ద్వారా అనుగ్రహించబడిన నీతిని
కాపాడుకుంటూ వెళ్ళాలి. విశ్వాస వీరుల జాబితాలో నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళిద్దరి పేర్లు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వీళ్ళు కూడా విశ్వాస వీరులు అయ్యారా? ఇది ఎలా? దేవుడు ఎలా కనుకరించాడా? ఇట్లాంటి వాళ్ళని చేర్చాడేంటి? వీళ్ళే విశ్వాస వీరులు అయినప్పుడు ఇంక నేనేముంది, నేను నంబర్ 1 విశ్వాస వీరులు అనిపించింది నాకు. అంటే మన నీతిని బట్టి భక్తిని బట్టి మనం లెక్కేసుకునే పని అయితే తప్పు. బైబిల్ గ్రంథంలో వాళ్ళ చరిత్ర చాలా చెడ్డగా రాయబడింది. అయినా దేవుడు వారిని నీతిమంతులుగా, విశ్వాస వీరులుగా, దేవుని సంతోషపెట్టిన వాళ్ళుగా, ఆ తరాన్ని దేవుని కోసం మండించిన వాళ్ళ జాబితాలో దేవుడు రాయించాడు. అసలు వాళ్ళ పేర్లు చూసి ఆశ్చర్యం వేసింది. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? 31వ వచనంలో కనబడుతున్నటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో కనబడుతున్నటువంటి రాహాబ్ అనే వేశ్య, 32వ వచనంలో కనబడుతున్నటువంటి సంసోను, వీళ్ళిద్దరి పేర్లు చూసినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ప్రభువా, వీళ్ళిద్దరినే నువ్వు క్షమించి నీతిమంతులుగా చేసి వాళ్ళ పాపమును కడిగి నీతిమంతుల జాబితాలో, విశ్వాస వీరుల జాబితాలో చేరిస్తే ఇక మేము ఎందుకు విశ్వాస వీరుల జాబితాలో ఉండమయ్యా? నువ్వు మా భాగ్య సంబంధమైన క్రియలు బట్టి తీర్పు తెచ్చేవాడు కాదయ్యా. మీ యందు మేము కలుగున్న ప్రేమను బట్టి, మీ మీద మేము కలుగున్న విశ్వాసమును బట్టి మమ్మల్ని నీతిమంతుగా నువ్వు తీర్చేవాడు అయ్యా అని. దేవుని బిడ్డ, ముందుకెళ్తున్నాను నేను. వాళ్ళిద్దరి గురించి చెప్పేసి ఆపేస్తా. ఈరోజు ఈ ఉపదేశం ద్వారా, ఈ వాక్యం ద్వారా మన టార్గెట్ ఒకటే: చనిపోయిన తర్వాత మన పేరు విశ్వాస వీరుల జాబితాలో రాయబడాలి. అలా రాయబడాలంటే కాళ్ళు కింద పెట్టి, తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తి తపస్సు చేయాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు కృప చూపి తన ఉచిత మహాదయ చేత బహుమానముగా, వరముగా మన చేతికి అందించిన ఈ రక్షణని మరణం వరకు జాగ్రత్తగా కాపాడుకోవటంలో వెనకబడిపోకుండా ఉండాలి. మనం ప్రభు మనకు అనుగ్రహించిన ఈ రక్షణని కాపాడుకోవటంలో వెనకబడిపోకూడదు, రక్షణ పోగొట్టుకోకూడదు. ప్రేమించి మనకు అనుగ్రహించిన రక్షణ కోల్పోకూడదు. దేవుడు వద్దు, దెయ్యం వద్దు అనే స్థితికి మనం వెళ్ళకూడదు. దేవుడు లేడు, ఏమి లేడు, ఈ స్థితికి మనం జారిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసు వైపు చూస్తూ పరుగు పందిలో ఓపిక పరిగెత్తి మనం చనిపోయేటప్పుడు మనం భక్తిలో, పరిశుద్ధతలో, నీతిలో, దేవుని మార్గాలలోనే మనం చనిపోతే నలుగురికి మాదిరికరంగా ఈ తరంలో విశ్వాస వీరులుగా మనము కన్ను మూసి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. సాక్షి సమూహం మేఘం ఉందే, ఆ మేఘంలోకి మనం కూడా చేరిపోతాం పోయి. ఇప్పుడు రాహాబు గురించి చూద్దాం. రాహాబు 31వ వచనం చూడండి. 31వ వచనంలో ఏముంది? విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. రాహాబు విశ్వాసమును బట్టి వేగులు వారిని సమాధానంగా చేర్చుకుందంట ఇంట్లో. ఆమె విశ్వాసమును బట్టి వేగులు వారిని చేర్చుకున్నందువల్ల అవిధేయులతో పాటు నశించిపోకుండా ఆమె బ్రతికింది. రాహాబు అంటే విశాలత అని అర్థం. రాహాబు అనే పేరుకి విశాలత, ఇంకొక అర్థంలో గర్వం అని వస్తుందంట. మన గర్వం వదిలి విశాలత అని తీసుకుందాం రాహాబు అనే పేరుకి. రాహాబు ఎరికో ప్రాంతంలో, ఎరికో పట్టణ ప్రాకారం గోడ మీద ఇల్లు కట్టుకొని ఆమె వేశ్య వృత్తిలో జీవిస్తుందని బైబిల్ చెప్పింది. దేవుని బిడ్డ, వేశ్య వృత్తిలో ఉన్న వాళ్ళు ఎంత వేదనకరంగా బతుకుతారో, ఎంత పరిస్థితి, ఎంత దీనగాథ, వాళ్ళ బ్రతుకులో ఎంత వేదనకరంగా వాళ్ళ జీవితం జీవిస్తుంటారో మనకు తెలుసు. ఆ ప్రాంతం అంతటికి ఒక సాక్షి లేని జీవితం. అందరూ చాలా భయంకరంగా మాట్లాడుకుంటారు. ఆమె బ్రతకడానికి తన శరీరం నమ్ముకొని బతకాలి. చాలా భయంకరమైన పరిస్థితి ఆ స్త్రీది. మరి వివాహం కాలేదు, యవన కాలం అందున్న స్త్రీ తన జీవితాన్ని పాపం కొరకు ప్రతిష్ఠించుకున్నట్లుగా ఆమె అటువంటి స్థితిలో బతుకుతుంది. పాపం ఒక రోజున అనుకోకుండా ఆమె ఇంటికి 2 మనుషులు వచ్చారు.
తలుపు తట్టారు, తలుపు తీసింది, లోపలికి వచ్చారు, తలుపు వేసింది. వాళ్ళిద్దరు చెప్తున్నారు, అమ్మా మేమెవరమంటే ఇజ్రాయేలు గోత్రంలో నుంచి, ఇజ్రాయేలీలు వంశంలో నుంచి మేము వేగుల వారిగా ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రాంతాన్ని వేగు చూసి వెళదామని వచ్చాం. ఈ ప్రాంతం మీద యుద్ధానికి రావాలని చూడడానికి వచ్చాం. మేము వచ్చిన సంగతి తెలిసిపోయింది, అందుకే నీ ఇంట్లోకి వచ్చాం. ఇప్పుడు అమ్మ నీ పరిస్థితి ఏంటో మాకు తెలియదు, కానీ ఈ సమయంలో నీవు గనక మమ్మల్ని కాపాడితే, మీ రాజు కంటపడకుండా ఈ సమయంలో నువ్వు మమ్మల్ని కాపాడితే, రేపటి రోజున దేవుడు ఈ ప్రాంతాన్ని మాకు అప్పగించినప్పుడు మేము నీ ప్రాణం రాలిపోకుండా నిన్ను నీ కుటుంబం అంతటిని కాపాడతావమ్మా. మమ్మల్ని కాపాడతావా? ఒకవేళ మమ్మల్ని చంపినా మా దేవుడు ఈ ప్రాంతాన్ని మాకు నిశ్చయంగా అప్పగిస్తాడు. అప్పుడు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. నీ ఇష్టం, మమ్మల్ని పట్టిస్తావా, కాపాడతావా అని వాడు అడిగారు. దేవుని బిడ్డలారా, మనం యెహోషువ గ్రంథంలోకి వెళ్ళి ఆయన గురించి చదివితే, ఆ ఇద్దరు వేగులు వారితో ఆమె ఏం చెప్తుందో తెలుసా? అయ్యా అయ్యా మీ దేవుడైన యెహోవాను గురించి పుంకాలుగా కథలుగా మా ఊర్లో చెప్పుకుంటారయ్యా. మీ దేవుడు మిమ్మల్ని ఎలాగైతే సముద్రం చీల్చి నడిపించాడో, ఫరో సైన్యానికి ఎర్ర సముద్రం ఎలా తీర్పు తీర్చాడో, ఐగుప్తు దేశంలో ఎన్ని తీర్పులు విధించాడో, 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా నడిపించాడో, మిమ్మల్ని గురించి మా పట్టణస్తులు కథలుగా చెప్పుకుంటారు. ఇదిగో మీరు చెప్పడం కదయ్యా, నేను చెప్తున్నా, ఈ ప్రాంతాన్ని నిశ్చయంగా మీ దేవుడు మీకు అప్పగిస్తాడు. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఈ ప్రాంతాన్ని మీకు మీ దేవుడు నిశ్చయంగా అప్పగిస్తాడయ్యా. మేము ఓడిపోతాం, మీతో మేము గెలము. కాబట్టి మేము నమ్ముతున్నాం మీ దేవుడి మీద. మీకంటే మాకు ఎక్కువ నమ్మకం అయిపోయింది. లేకపోతే ఇన్ని అద్భుతాలు చేసి తీసుకొని వస్తాడా? మిమ్మల్ని కాపాడటం బాబు, నా ప్రాణం అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడతా అని త్వరగా వాళ్ళు మిద్ది పైకి తీసుకొని వెళ్ళి ఒక చిన్న బావి లాంటి దాంట్లో దింపి పైన గుడ్డ పరిచి, ఆ గుడ్డ మీద ఏదో పిండి ఆరబోసింది. అంతలో వచ్చేసారు ఆ రాజు సైనికులు. తలుపు తీసింది. నీ ఇంటికి వేగులు వారు వచ్చారు. ఎక్కడా? అయ్యా ఎవరో వచ్చారు నాకు తెలియదు, ఇద్దరు వచ్చారు. అయ్యా మీరు రాకముందు ఒక 5 నిమిషాల క్రితం ఇప్పుడే బయటికి పోయారు, ఇప్పుడే వెళ్ళిపోయారయ్యా. మీరు వేగంగా తరిగితే వాళ్ళని పట్టుకుంటారు అని వాళ్ళకి ఏదో లేనిపోని కథలు చెప్పి వాళ్ళని పంపించేసింది. రాహాబ్ అనే వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకొని తన ప్రాణం అడ్డం పెట్టి వారిద్దరిని ఆమె కాపాడింది. యెహోవా దేవుని విషయంలో నమ్మకం కలిగింది. ఇన్ని అద్భుతాలు చేసి మిమ్మల్ని తీసుకొచ్చిన మీ దేవుడు ఈ ప్రాంతాన్ని కూడా నిశ్చయంగా మీకు అప్పగిస్తాడని నమ్మింది. అందుకే ఆమె వారికి సహాయం చేసింది. దేవుని బిడ్డ, అసలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ విషయంలో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే నా దేవుడు అని ఆమె ఒప్పుకోలా. అయ్యా మీ దేవుడు గొప్పోడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఇది కూడా మీకు అప్పగిస్తాడని నమ్మింది. అంతే. ఆ నమ్మకాన్ని బట్టి వారిద్దరిని కాపాడింది. ఈ పని చేసినందుకు మన దేవుడు ఏం చేశాడు తెలుసా? వేశ్య వృత్తిలో ఉన్న స్త్రీ పేరు కూడా విశ్వాస వీరుల జాబితాలో చేర్చి పడేశాడు యేసు నామములో. గట్టి చెప్పండి, హల్లెలూయా. యేసయ్య వేశ్యలను కూడా ప్రేమిస్తాడమ్మా. మన దేవుడు వేశ్యలను కూడా ప్రేమించే దేవుడు. వేశ్యలని లోకం చూస్తుంది వేరుగా, వారు కూడా ఆయన పిల్లలే, వారు కూడా ఆయన సంతానమే. ఎవరిని నాశనం చేయటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే యేసయ్య క్షమించలేని పాపం అంటూ ఏది లేదు భూమి మీద. యేసు ప్రభు వారు క్షమించలేని పాపం అంటూ ఈ లోకంలో ఏది లేదు. దేవుని బిడ్డ, పరాయి గోత్రంలో అన్ని జనుల వంశంలో ఒక ఆడపిల్ల, పాపపు వృత్తిలో జీవిస్తున్న ఆడపిల్ల, యెహోవా దేవుని ఘనకార్యములు గూర్చి వేరే వాళ్ళు చెప్పుకుంటుండగా విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ దేవుడు ఈ పట్టణాన్ని మీకే అప్పగిస్తాడని నమ్మి తన ప్రాణం అడ్డం పెట్టి 2 వేగులు వారిని కాపాడినందున ఆమె చరిత్రనే పూర్తిగా మార్చేశాడు యేసు నామములో. గట్టి చెప్పండి, హల్లెలూయా. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు వచ్చారు పట్టణం మీదకి జయానికి. వాళ్ళు పోతా ఏం చెప్పేసి పేరు చెప్పడానికి, అమ్మా నువ్వు మా ప్రాణం కాపాడేవు కాబట్టి
నువ్వు మీ అమ్మని, మీ నాన్న, మీ చెల్లెలు, తాతలు, ముక్తాతలు అందరినీ, అక్కనే పిన్నిని, ఎవరైతే నీ బంధువులను అందరినీ నువ్వు ఇంట్లోకి చేర్చుకో. మమ్మల్ని ఏ కిటికీలో నుంచి కిందకి దింపేవో ఈ కిటికీకి ఎర్ర తొగరు దారం కట్టుకో. ఆమె చెప్పండి గట్టిగా. ఏ దారం? ఎర్రని దారం. ఏమి తెల్ల దారం కట్టుకుంటే, పచ్చ దారం కట్టుకుంటే, పసుపు దారం కట్టుకుంటే ఏమి? ఎర్ర దారమే ఎందుకు కట్టాలి? యేసు క్రీస్తు వారి రక్తానికి సాదృశ్యం. ఈ దీనికి కిటికీకి ఎర్ర తొగర దారం కట్టుకో. రేపు మేము యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఎర్ర తొగర దారం ఏ కిటికీకి అయితే ఉందో ఈ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరి ప్రాణానికి కూడా మేము హాని కలగకుండా కాపాడతామని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పోగానే ఎర్ర దారం కట్టేసింది యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టి చెప్పండి హల్లెలూయా. యుద్ధం వచ్చింది, యుద్ధానికి వచ్చారు, ఊరు చుట్టూ తిరుగుతున్నారు, అందరిని పిలుచుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది, డోర్ వేసేసింది, ఎర్ర తొగర దారం కట్టేసింది. 7వ రోజు చూస్తూ ఉండగానే వడబడ వడబడ కూలిపోయింది. ఏదే ఎరుకో ప్రాకారం పేక మేడలా కూలిపోయింది కోడగోడంతా. వేల మంది ఇశ్రాయేలు దొమ్మిగా వచ్చి పడ్డారు ఎరుకో పట్టణం మీద. కత్తితో కాణ చేసి మొత్తాన్ని జయించి ఎరుకో పట్టణాన్ని నాశనం చేసేశారు. దేవుడు ఎరుకో పట్టణాన్ని ఇశ్రాయేలులకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చంపుకుంటూ వెళుతున్న వారిలో కొందరిని యెహోషువ పంపించి ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ కీడు చేయదని చెప్తే ఆమె బంధువులు, రక్త సంబంధికులు మొత్తం రూమ్లో నుంచి బయటికి తీసుకొని వచ్చారు. ఏ ఒక్కడికి ఇబ్బంది కలగలేదు. ఎర్ర తొగర దారం కట్టిన రూములో ఉన్న ఏ ఒక్కడి ప్రాణం కూడా నేల రాలలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఇద్దరిని కాపాడినందుకు ఆమె కుటుంబం అంతా కాపాడబడింది. ఎరుకో పట్టణస్తులందరూ చంపబడ్డారు, వీరు మాత్రం బతికారు. ఆ తర్వాత యెహోషువ గారు ఆ ప్రాంతాలు ఇశ్రాయేలులకు చీట్ల ద్వారా పంచినప్పుడు అక్కడ ఇశ్రాయేలు కాపురం ఉన్నప్పుడు ఇశ్రాయేలుల మధ్యలో రాహాబు వేశ్య వారితో పాటు కాపురం, ఆ ప్రాంతంలోనే కాపురం ఉండింది. ఇప్పుడు ఇంత ముందులాగా ఆమె వేశ్య వృత్తి చేయట్లేదు. ఆమె బ్రతుకును మార్చుకొని వాళ్ళతో పాటు కలిసిపోయి ఇశ్రాయేలుల మధ్యలో తన జీవితాన్ని సాగిస్తూ ఉంటే సల్మాను అనే వ్యక్తి, పేరు చెప్పండి, సల్మాను అనే వ్యక్తి రాహాబుని వివాహం చేసుకున్నాడు. ఈ సల్మాన్ ఎవరో తెలుసా? దావీదు గోత్రికుడు, యోధా గోత్రికుడు. ఈ రాహాబు సల్మాన్కి ఓబేదు పుట్టాడు, ఓబేదుకి యెషై పుట్టాడు, యెషైకి దావీదు పుట్టాడు. అంటే దావీదు గారి తాత రాహాబు కొడుకు. యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి రాహాబు పేరుని యేసై తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత భయంకరమైన విగ్రహారాధికురాలు, అంత భయంకరమైన వేశ్యవృత్తిలో ఉన్న బిడ్డనే దేవుడు మర్చిపోకుండా ఆమె చిన్న స్థితి, చిన్న సంగతి, చిన్న విషయంలో విశ్వాసం ఉంచింది. ఇన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చిన దేవుడు ఈ ప్రాంతాన్ని వాళ్ళకి అప్పగిస్తాడని నమ్మి ఇద్దరిని కాపాడినందుకు ఆమె గత చరిత్ర, పాత చరిత్ర మొత్తం కడిగివేసి, పాపమంతటి తుడిచివేసి యోధా గోత్రంలో చేర్చి ఆమె ద్వారా రక్షకుడి జాబితాలో యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె పేరును చేర్చి ఆమె స్థితిని, క్యారెక్టర్ని, జీవితాన్ని పూర్తిగా మార్చి ఈరోజు మనకి మాదిరిగా ఉండునట్లు ఒక వేశ్యని విశ్వాస వీరుల జాబితాలో చేర్చిన నా యేసయ్యా, ఈ 2025లో బతుకుతున్న నీవు నేను నమ్మకంగా బతికితే, నిలబడితే, ఆయన వైపు చూస్తూ పరిగెడితే రేపు చనిపోయిన తర్వాత నీ పేరు, నా పేరు తప్పక విశ్వాస వీరుల జాబితాలో రాయిస్తాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. అందుకే ఆ మాట్లాడిది, ఈ పెట్టాడిది, ఈయన ఎట్టాడు, ఆయన ఎన్నో అనవసరం మనకి. యేసయ్య అనుకుంటే ఎవరినైనా కడిగేస్తాడు, ఎవరైనా వాడుకుంటాడు. ఆయన దగ్గర మన సూపు లాంటి సూపు ఉండదు ఆయనకి. జీవితంలో ఎన్నో సంవత్సరాల పాటు శరీరాన్ని చెరుపుకొని బతికిన ఈ తల్లిని నిమిషాలలో కడిగి పడేసి, శుద్ధి చేసి, నీతిమంతుల జాబితాలో చేర్చి అసలు రక్షకుని జాబితాలో యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చాడంటే ఎంత గొప్ప. అదొక ఎత్తు అయితే విశ్వాస వీరుల జాబితాలో చేర్చడం ఇంకెంత గొప్ప. రాహాబు వేసే పేరు సంపాదించుకుంటే మనం ఎంత. అందుకే ఆమెని ఇక మనము వేశ్య అని పిలవకూడదు. ఒకప్పుడు వేశ్యగా ఉండేది, ఇప్పుడు నీతిమంతురాలుగా మార్చబడింది. ఆమె రాహాబు. విశాలత, పాపిష్టి జీవితాన్ని దేవుడు విశాలతగా మార్చేశాడు. అక్క ఆమెనే మర్చిపోను మన దేవుడు నిన్ను మర్చిపోతాడా? నిన్ను పక్కన పెడతాడా? చిన్న చిన్న పాపాలు చేసి నిన్ను నరకంలో వేస్తాడా? చిన్న చిన్న బలహీనతలు పడి ఉన్న నిన్ను వదిలేస్తాడా? ఆమెను కడుక్కున్నట్టు నిన్ను కడుక్కోడా? నువ్వు యేసు వైపు చూస్తే, ప్రభువా నేను నీ కోసం బ్రతకాలని కోరుకుంటే, తెలుసో తెలియక జరుగుతున్న పొరపాటు క్షమించయ్యని ఏడిస్తే
ఈరోజు రాత్రి నీ బలహీనతలన్నీ కడిగి నిన్ను కూడా విశ్వాస వీరుల జాబితాలో చేర్చడానికి సిద్ధముగా ఉన్న దేవుని ఆరాధిస్తున్న మనం దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆమె ఒక విశ్వాస వీరురాలు. రెండో ఆయన ఆయన పేరు చెప్పాను కదా మీకు. ఆయన పేరు ఏం పేరు సంసోన్. సంసోను గారు విశ్వాస వీరుడు. ఆశ్చర్యం వేసింది ఆ పేరు చూసి నాకు. సంసోను గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? సంసోను ఒక వ్యభిచార మనసు కలిగిన వాడు, స్త్రీలోలుడు, దేవుని చిత్తం కంటే పాపాన్ని ప్రేమించిన వాడు, దేవునికి ఇష్టం లేకుండా జీవించాడు, దేవుడు వదిలేశాడు, శత్రువుల చేతిలో కుక్క సావు చచ్చాడు. అసలు దేవుడు క్షమించినా కూడా పాస్టర్లు క్షమించట్ల సంసోన్ని. ఎవరు క్షమించినా దేవుడు క్షమించాడు సంసోన్ని, పాస్టర్లు మాత్రం క్షమించట్ల. అన్న సంసోన్ గురించి మంచి చెప్తారా చెడ్డ చెప్తారు? పాస్టర్లు ఎప్పుడు చెప్పినా కూడా చెడ్డే చెప్తారు. ఇశ్రాయేల్ పాస్టర్ మైండ్ మారిపోయింది. ఈరోజు నేను చేస్తున్నాము అందరి గురించి మంచి చెప్పాలి. ఇక్కడ యేసయ్య మనుషుల్లో మంచి చూస్తాడు, చెడ్డ చూడడు. విశ్వాస వీరుల జాబితాలో పేరు దొరికింది అక్క సంసోన్ గారికి. మనం అనుకున్నట్టుగా మన చూపుతో చూసేవాడు కాదు ఆయన. ఒక దర్శనం కోసం సృష్టించబడ్డాడు. వరపుత్రుడు, కారణ జన్ముడు. ఒక కారణంతో దేవుడు సంసోన్ని పుట్టించాడు. తన బలహీనతలు ఉండొచ్చు, తను కొన్ని పొరపాట్లు చేయొచ్చు, యవ్వన కాలమందు ఇష్టం వచ్చినట్టు నడవచ్చు, స్త్రీల వెంబడి పడవచ్చు, ఎన్నో కష్టాలు బాధలు పడి తట్టుకోలేక ఆ స్త్రీలకి లోబడిపోయి ఉండొచ్చు, ఆమె వలలో చిక్కుకుపోయి ఉండొచ్చు, ఒకవేళ ఆమె ద్వారా అప్పగించబడి మరణం కూడా పొంది ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఎలా చూసిందో తెలుసా? అసలు కొత్త నిబంధనలో విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరు రాయడం ఏంటి? అందుకే నీ తీర్పు వేరు, నా తీర్పు వేరు, యేసయ్య తీర్పు వేరు. అందుకే అక్క నేను చెప్పేది, దేవుడు క్షమించలేని పాపం అంటూ భూమి మీద ఏది లేదు. ఎవడైనా యేసయ్య దగ్గరకు వచ్చి తమ పాపం ఒప్పుకుంటే మరుక్షణమే పసి బిడ్డలా కడిగేస్తాడు. ఎందుకు చెప్తానంటే మన సంసోన్ గారు చూడండి, విశ్వాస వీరుడు. తన ప్రాణం అడ్డం పెట్టి పోరాడేవాడక. 1000 మందిని చంపాలనే చిన్న విషయం అన్న. సంసోను గారు 1000 మందిని కొట్టాడు పరిశుద్ధాత్మ ఆవేశంతో. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందంటే 1000 మంది కానీ పట్టుకున్నారంటే పీసులు అయిపోతారు. ఇశ్రాయేలీయుల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడిన యోధుడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఎలా చంపేస్తాడో తెలియదు. ఫిలిస్తీన్లు విచ్చలవిడి కొడుతున్నాడు, విచ్చలవిడి చంపుతున్నాడు అందరినీ. ఏ రోజు తన ప్రాణం ప్రమాదమో తెలియదు. తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను ఇశ్రాయేలుని నా ప్రజల్ని కాపాడాలి, ఇదే దీక్ష. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇశ్రాయేలు కోసం పోరాడిన యోధుడు. తన ప్రజల్ని బానిసలుగా చేసుకుని ఏడిపిస్తున్న ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి తన ప్రజల్ని విడిపించడానికే పూనుకున్నవాడు. తన ప్రాణాన్ని నిర్లక్ష్య పెట్టి చావుకు భయపడకుండా ఎన్నో యుద్ధాలు జరిగించిన వాడు. దేవుడు దాన్ని చూస్తాడక్క. తన బిడ్డల కోసం కష్టపడిన కష్టాన్ని చూస్తాడు, ఇశ్రాయేలుల కోసం పోరాడిన పోరాటాన్ని చూస్తాడు ఆయన. అంతేగాని ఈ చిన్నవి ఆ మనిషితో మాట్లాడాడు, అలా అమ్మాయితో మాట్లాడాడు, ఈ ఇంట్లో ఉన్నాడు, ఆ తోట ఎన్ని చూడ్డా ఆయన. అవన్నీ చూసేవాడు అయితే ఇక్కడ ఆయన పేరు రాసి ఉండేవాడు కాదు. కొంతమంది అంటారు సంసోను పేరైనా దేవుడు రాశాడు కానీ సొలొమోను పేరు దేవుడు రాయలేదు బైబిల్లో. అంటే సొలొమోను గారు నరకానికి పోయి ఉంటాడు, సొలొమోను పరలోకానికి పోలేదు. నీకు చెప్పాడు కల్లా కనపడే దేవుడా సొలొమోను నరకానికి పోయాడని? సొలొమోను నరకానికి పోలేదు, సంసోను నరకానికి పోలేదు. అందరూ పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తీర్పు వేరు, దేవుని తీర్పు వేరు. యేసయ్య ప్రతి పాపాన్ని క్షమించేవాడక, తన బిడ్డలను నరకానికి అప్పగించేవాడు కాదు. అందుకని నిన్ను కూడా నన్ను కూడా దేవుడు వదలడు. ఇప్పుడు మనల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మనలో ఏ ఒక్కరు విడిచిపెట్టబడలేదు. ఒకవేళ పొరపాట్లు బలహీన జరిగినప్పుడు వెంటనే ప్రభు దగ్గరకు క్షమాపణ అడిగితే నిన్ను కడిగి తన మహిమ గల పాత్రగా వాడుకుంటాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి స్త్రీల వెంబడి తిరిగి చివరికి ఒక స్త్రీ చేతులు చిక్కి ఆమె ద్వారానే మరణానికి అప్పగించబడినటువంటి ఈ నాయకుడు, ఈ సంసోను గారి గురించి బైబిల్ చెప్తుంది. సంసోను విశ్వాస వీరుడు.
ఎందుకయ్యా ఆయన పేరు రాయించావంటే, ఒరే ఇశ్రాయేల్ పాస్టర్, నువ్వేమో స్త్రీల వెంబడి తిరిగిన సంసోను చూస్తావు, నేనైతే నా ప్రజల కోసం ప్రాణం పెట్టి పోరాడిన సంసోను చూస్తాను రా. నీళ్లు దాహం అవుతున్న లేహీలో నీళ్లు దాహాన్ని కూడా మింగి శత్రువులు అంతు చూసిన సంసోను చూస్తా. నేను ఫిలిస్తీన్లతో జీవితాంతం పోరాడిన బిడ్డను చూస్తా. నేను అప్పగించబడిన పని కొరకు రోషంగా పనిచేసిన సంసోను చూస్తా. నేను మీలాగా నేను బలహీన చూసేవాడిని కాదు. ఎంత ప్రేమగల దేవుడు అయ్యా నువ్వు. మనుషులు చూసినట్టుగా లోపాలు చూసేవాడు అయితే ఒక్కడ కూడా నీ ముందు పరిశుద్ధుడు నిలబడలేడయ్యా. సంసోను విశ్వాస వీరుడు, రాహాబు విశ్వాస వీరురాలు. వీళ్ళిద్దరికి ఎంత భాగ్యం ఇచ్చిన దేవుడు. నిన్ను మర్చిపోతాడక్క, నన్ను మర్చిపోతాడా? మనకు లేదా? మనము లేకుండా ఈ జాబితా పూర్తి కాదు. మనము లేకుండా ఈ విశ్వాస వీరుల జాబితా సంపూర్ణం కాదు. నీవు నేను విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకుందాము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ జాబితాలో పేరు కావాలంటే అంతము వరకు ఓపిక పరిగెత్తాలి. ఏం పరిగెత్తి కింద తల కింద పడి కాళ్ళు పైకెత్తి పెద్ద తపస్సులు చేసి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఎన్ని బళ్ళే. ఇప్పుడు ఎలా చేస్తున్నావో భక్తి నమ్మకంగా చెయ్యి. ఓపిక పరిగెత్తదాం, నిదానంగా పరిగెత్తదాం, సాక్ష్యం దెబ్బతినకుండా జాగ్రత్త పడదాం, గ్రామంలో మనకి చెడ్డ పేరు తెచ్చుకోకుండా జాగ్రత్త కాపాడుకుందాం. సులభంగా చిక్కులు పెట్టే పాపాలు చిక్కుకుపోయి పేరు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా దేవుని సహాయంతో కన్నీళ్లతో జాగ్రత్తగా నిదానంగా వెళదాం. రేపు నువ్వు కన్ను మూసిన నే కన్ను మూసిన నలుగురికి ఆశీర్వాదకరంగా మాదిరికరంగా విశ్వాస వీరుల జాబితాలో పేరు సంపాదించుకొని సాక్షి సమూహం మేఘంలో కలిసిపోదాం అంతే. అలా నీ పేరు నా పేరు విశ్వాస వీరుల జాబితాలో రాయటానికి మన దేవుడు ప్రేమగలిగిన దేవుడు. ఆయన మన నిశ్చయంగా విశ్వాస వీరుల జాబితాలో చేరుస్తాడు. ఆమేన్ చెప్పండి. విశ్వాస వీరుల జాబితాలో మన పేర్లు ఖచ్చితంగా రాయిస్తాడు. రాహాబును వదలని దేవుడు, సంసోనును వదలని దేవుడు, గిద్యోనును వదలని దేవుడు, బారాకును వదలని దేవుడు, యెఫ్తాను వదలని దేవుడు నిన్ను నన్ను వదలడు. అత్యంత బలహీనుల్ని ప్రేమించి ఆయన విశ్వాస వీరుల జాబితాలో చేర్చిన ఆయన నన్ను నిన్ను వదులుతాడా? మన పేరు ఆ జాబితాలో సంపాదించుకోవాలక్క. అన్న తమ్ముడా, మనం సంపాదించుకోవాలి. ఓపిక పరిగెత్తుదాం, యేసు వైపు చూస్తూ పరిగెత్తుదాం, జారిపోకుండా పడిపోకుండా కాపాడుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ఆయన సహాయం చేత నిలబడదాం. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మర్చిపోడు. నువ్వు నీతిమంతురాలివి, నీ పేరు ఆల్రెడీ రాయబడి ఉంది. మరణం వరకు సాక్ష్యం కాపాడుకొని నలుగురికి దీవెనకరంగా లోకంలో బతికున్నప్పుడు చనిపోయిన తర్వాత తరానికి ఆశీర్వాదకరంగా మారి మనం పరలోకం వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సొలొమోను ప్రార్థన చేసేది మైకి తమ్ముడా.